ఇన్సులిన్ రెసిస్టెన్స్ ద్వారా వచ్చే ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా, వచ్చిన రివర్స్ చేసుకోవాలనుకున్నా మన డైట్లో ఇన్సులిన్ స్పైక్ తక్కువగా ఉండేటట్టుగా, అంటే కార్బోహైడ్రేట్స్కి ఎక్కువ ఇన్సులిన్ స్పైక్ ఉంటుంది కాబట్టి తక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్కి మధ్యస్థంగా ఇన్సులిన్ స్పైక్ ఉంటుంది కాబట్టి మధ్యస్థమైన ప్రోటీన్ని, ఫ్యాట్స్కి చాలా తక్కువ ఇన్సులిన్ స్పైక్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పరిమాణంలో మన డైట్లో హెల్దీ ఫ్యాట్స్ని, ఫ్యాట్స్తో పోల్చితే వెజిటబుల్స్కి ఇంకా తక్కువ ఇన్సులిన్ స్పైక్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ ఫ్యాట్కి డబుల్ క్వాంటిటీలో వెజిటబుల్స్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే వెజిటబుల్స్ అంత టేస్టీగా ఉండవు. కాబట్టి ఎక్కువ పరిమాణంలో వెజిటబుల్స్ని తీసుకోవాలనుకుంటే సలాడ్ డ్రెస్సింగ్స్ టేస్టీగా హెల్ప్ చేస్తాయి. Italian salad dressing ingredients: 3/4 cup organic extra virgin olive oil, 1/4 cup organic apple cider vinegar, 2 tablespoons lemon juice, 1 teaspoon dried oregano, half teaspoon dried basil powder, half teaspoon red chilies, 2 crush చేసిన garlic, టేస్ట్కి సీ సాల్ట్. సలాడ్కి సన్నగా తురిమిన జుకీనీ, సన్నగా తురిమిన క్యారెట్, చిన్నగా కట్ చేసుకున్న ఆర్గానిక్ సెలరీ మరియు టొమాటో ముక్కలు. మనకి అతి తక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్స్ కావాలంటే వాల్నట్స్, నానబెట్టిన బాదం పప్పులు బెస్ట్ సోర్స్. గుడ్ ప్రోటీన్కి బాయిల్ చేసిన ఎగ్స్. ముందు తయారు చేసుకున్న సలాడ్ డ్రెస్సింగ్ని ఈ వెజిటబుల్స్లో మిక్స్ చేసుకొని హెల్దీ అండ్ టేస్టీ సలాడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీలో మేము తయారు చేసినటువంటి ఇటాలియన్ సలాడ్ డ్రెస్సింగ్ని ఇదే క్వాంటిటీలో స్పైసెస్ వాడుతూ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారు. బయట నుంచి చేసుకునే సలాడ్ డ్రెస్సింగ్స్లో అన్నెసరీ రీఫైండ్ ఆయిల్స్, రీఫైండ్ సాల్ట్స్, రీఫైండ్ షుగర్స్ వాడతారు. అది మంచి కాదు. కాబట్టి say hi to homemade food, bye to outside food. Thank you.